హలో ఆల్, ఈ ఫ్రాక్ కోసం 3 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్, 3 మీటర్స్ లైనింగ్, అలానే 2 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశాను. దీని స్టిచ్చింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. బాడీ పార్ట్ కోసం లైనింగ్ని 4 ఫోల్డ్స్ అయితే వేసి లెంత్ 13 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. నెక్ లూజ్ 2.5 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను. లూజ్ వచ్చేసి 11 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఇది మార్జిన్ తోటి అయితే మార్క్ చేస్తున్నాను. 2 ఇంచెస్ మార్జిన్ అనేది యాడ్ చేసి 11 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను. సేమ్ బాడీ పార్ట్ కి కింద వైపు కూడా 11 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ కోసం 1.5 ఇంచెస్కి అయితే ఇలా మార్క్ చేసుకుని ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నెక్ తప్ప మిగతాదంతా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ డిప్ 5 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా, సో ఇక్కడ నుంచి ఆర్మ్ రౌండ్కి అయితే స్ట్రైట్గా అయితే లైన్ అయితే గీసుకొని ఈ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. సేమ్ ఇలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. షోల్డర్స్కి స్ట్రిప్స్ అనేది యాడ్ చేస్తాం కదా, సో దానికోసం అయితే ఇలా 2 పీసెస్ అయితే తీసుకోవాలి. లూజ్ 3 ఇంచెస్కి అయితే తీసుకున్నాను. అలానే లెంత్ అనేది మనం నెక్ డీప్ 5 ఇంచెస్కి అయితే మార్క్ చేసాం కదా, సో ఫ్రంట్ సైడ్ 5 ఇంచెస్, బ్యాక్ సైడ్ 5 ఇంచెస్, టోటల్గా 10 ఇంచెస్ స్ట్రిప్ అయితే కావాలి. సో ఈ స్ట్రిప్ని మనం బాడీ పార్ట్కి అటాచ్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్కి 2 ఇంచెస్ అయితే యాడ్, టోటల్గా 12 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఫోల్డింగ్ అయితే చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇటువైపును కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటే స్ట్రిప్ స్టిఫ్గా బాగుంటుంది. సో ఇలా 2 స్ట్రిప్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. నెక్ లూజ్ 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా, సో దాన్ని అయితే మార్క్ చేసుకొని చిన్న కట్ అయితే ఇచ్చుకోవాలి. సో మన స్టిచ్చింగ్కి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా రైట్ సైడ్ అనేది పైవైపుకి వచ్చేలా పెట్టి దానిపైన లైనింగ్ అయితే పెట్టి అటాచ్ చేస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నెక్ లూజ్ తీసుకున్న చోట కట్స్ అయితే ఇచ్చాం కదా, సో వీడియోలో అయితే కనిపించట్లేదు, సో నేను ఇక్కడ మళ్ళీ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ స్ట్రిప్స్ అనేవి స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఆర్మ్ రౌండ్ నుంచి లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తూ అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ స్ట్రిప్ అనేది స్టిచ్ చేయడం కోసం మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మెయిన్ ఫ్యాబ్రిక్కి అలానే లైనింగ్ ఫ్యాబ్రిక్కి మధ్యలోకి ఈ స్ట్రిప్ అయితే పెట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ స్ట్రిప్ పెట్టిన చోట 3 to 4 స్టిచెస్ అయితే వేసుకోవాలి. సేమ్ ఇలానే ఇక్కడ కూడా ఈ స్ట్రిప్ అయితే పెట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అయితే తిరిగేసి పైవైపు నుంచి కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసాక చుట్టూ లైనింగ్ని అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తూ అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. అలానే షోల్డర్కి స్ట్రైట్గా డాట్స్ అయితే వేసుకోవాలి. నార్మల్ ఫ్రాక్కి ఎలా అయితే డాట్స్ వేసుకుంటామో సేమ్ అలానే 2 డాట్స్ వేసుకోవాలి. సెకండ్ పార్ట్ స్టిచ్ చేయడం కోసం ఫస్ట్ అయితే లైనింగ్ని, ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ అనేది లాన్ వైపు ఉండేలా అయితే పెట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ ఫస్ట్ పార్ట్ లానే ఇక్కడ నెక్ లూజ్లో మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ స్ట్రిప్స్ అనేవి అటాచ్ చేయాలి. ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళైతే ఈ స్ట్రిప్ అనేది సెకండ్ పార్ట్ అటాచ్ చేసేటప్పుడు కొంచెం దూరం కుట్టు అయితే పెట్టి అటాచ్ చేసి స్టిచ్ అయితే వేయండి. సో కరెక్ట్గా వస్తే డబుల్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు, లేదంటే ఫ్రంట్ బ్యాక్ అనేది రివర్స్ అయిపోతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా అయితే స్టిచ్ అయితే వేయాలి, లేదంటే మళ్ళీ మీరు కుట్లు అయితే మళ్ళీ స్టిచ్ చేయాల్సి వస్తుంది. ఈ స్ట్రిప్ పెట్టేటప్పుడు కూడా సో స్ట్రైట్గా ఉందా లేదంటే ఇలా ఒక మెలికి తిరిగిందా ఒకసారి అయితే చెక్ చేసుకుని స్టిచ్ అయితే వేయండి.
ఇలా స్టిచ్ చేసాక ఫ్యాబ్రిక్ని అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే తిరిగేసుకోవాలి. ఇక్కడ ఒకసారి అయితే చెక్ చేసుకోండి, 2 మెయిన్ ఫ్యాబ్రిక్లు పైవైపు వస్తున్నాయా లేదో ఒకసారి అయితే చెక్ చేయండి. మీరు రాంగ్గా కుట్టినట్టయితే ఒకవైపు మెయిన్ ఫ్యాబ్రిక్, ఇంకోవైపు లైనింగ్ అనేది కనిపిస్తుంది. సో ఇలా ఫ్యాబ్రిక్ని తిరిగేసాక పై వైపు నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి. అలానే డాట్స్ కూడా స్టిచ్ వేయాలి. నేను బ్యాక్ సైడ్ జిప్ అయితే ఇచ్చాను. ఇక్కడ ఈ మోడల్ హ్యాండ్స్ కోసం నెట్ అయితే యూజ్ చేస్తున్నాను. సో నెట్ ఫ్యాబ్రిక్ని అయితే ఫస్ట్ అయితే కట్ చేసుకుందాం. నెట్ ఫ్యాబ్రిక్ 2 మీటర్స్ అయితే తీసుకున్నాం కదా. సో ఈ 2 మీటర్స్ని ఇలా అయితే ఫోల్డ్ అయితే చేస్తున్నాను. స్ట్రిప్ లెంత్ 10 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా. సో ఈ నెట్ ఫ్యాబ్రిక్ అనేది షోల్డర్కి ఫాల్ అయినట్టు ఉంటుంది, అంటే కిందకి జారినట్టు అయితే రావాలి. సో ఆ 10 ఇంచెస్కి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుని 12 ఇంచెస్, అలానే దీన్ని మనం బాడీ పార్ట్కి అటాచ్ చేయడం కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుని టోటల్గా 13 ఇంచెస్ లెంత్ అయితే తీసుకోవాలి. ఇలా లెంత్లో 13 ఇంచెస్కి మార్క్ చేసుకుని అయితే కట్ చేసుకోవాలి. దీన్ని టోటల్గా 2 మీటర్స్ని అయితే ఫోల్డ్ చేసి కట్ చేసుకున్నాం కదా. సో దీన్ని 2 పార్ట్స్కి అయితే తీసుకుంటే ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్క 1 మీటర్ లూజ్ అయితే వస్తుంది. సో నేను ఇలా 2 పార్ట్స్కి అయితే డివైడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక పీస్ని అయితే తీసుకొని 1 మీటర్ లూజ్ అయితే తీసుకున్నాం కదా. సో ఆ 1 మీటర్ లూజ్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ఫ్రిల్స్, ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే రెండో సైడ్ కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేయాలి. ఇలానే ఇంకో పీస్కి కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెట్ పీస్ని స్ట్రిప్ కింద వైపు నుంచి అయితే అటాచ్ చేస్తూ అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. దీన్ని డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ ఇలానే ఇంకో సైడ్ స్ట్రిప్కి కింద వైపు నుంచి నెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేలా అయితే అటాచ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. మనం తీసుకున్న మెజర్మెంట్ని బట్టి సైడ్స్ అయితే జాయింట్ అయితే వేసుకోవాలి. ఫైనల్గా ట్రెండీ ఫ్రాక్ అయితే రెడీ అయ్యింది. ఈ వీడియోలో ఓన్లీ బాడీ పార్ట్ అలానే హ్యాండ్స్ పార్ట్ మాత్రమే వీడియో చేశాను. కింద పార్ట్ లో ఇలా 3 లేయర్స్ అయితే ఇచ్చాను. ఈ లేయర్స్ ఫ్రాక్ అనేది ఆల్రెడీ మన ఛానల్ అయితే వీడియో ఉంది. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.